ఇప్పుడే వచ్చేసి 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ అయితే చూసేసాను. సో, మూవీ ఎలా ఉంది? అనిల్ రావిపూడి ఈసారి కూడా సంక్రాంతికి హిట్ కొట్టాడా? లేదా? అనేదైతే ఫుల్ డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అంతకుముందు మీలో ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానెల్. సింపుల్ అండి. అనిల్ రావిపూడి వచ్చేసి సింపుల్‌గా ఒక స్టోరీ లైన్ తీసేసుకొని హద్దు పద్దు లేకుండా కామెడీ యాడ్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. మనకు మెయిన్ మోటివ్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ని నవ్వించాలి. కామెడీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. ఈ మోటివ్‌తో వచ్చేసి మనకు మూవీస్ వచ్చేసి తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో, ఈ మూవీ కూడా సేమ్ అండి. స్టోరీ వచ్చేసి మనకొచ్చేసి 10% అయితే డ్రామా అండ్ కామెడీ అండ్ సీన్స్ వచ్చేసి కావాల్సినతే ఉంటాయి. స్టోరీ ఏం లేదండి. ఇప్పుడు మొగుడు పెళ్ళాం మధ్య గొడవ అయితే వస్తది. దానికి వాళ్ళ నాన్న వచ్చేసి ఒక కారణం అయితే అవుతాడు. ఆ కారణం ఏంటి? ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. అండ్ హీరోయిన్ వచ్చేసి హీరోని ఎంత ద్వేషిస్తూ ఉంటుందంటే ఏదో పాపం చేసేసాడు, ఏదో అన్యాయం చేసేసాడు అన్నట్టయితే చేస్తూ ఉంటాడు. సో, నాకది అర్థం కాలేదు. కామెడీ కోసం పెట్టారు బానే ఉంది. బట్ ఆ స్టోరీ ఎమోషను అదంతా కనిపించలేదు నాకు. కొన్ని కొన్ని సీన్స్ అయితే క్రింజ్ లెవెల్‌లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో అయితే చూసాను. సెకండ్ హాఫ్‌లో కూడా ఉంటాయి. బట్ కామెడీ జనరేట్ చేస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ని అది ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది కాబట్టి ఓకే. అది ఫ్లోలో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ అండి. సంక్రాంతికి వస్తున్నాం కదా! అందులో మనకు మెయిన్ కొంచెం స్టోరీ అయితే ఉంటుంది. ఒక మోటివ్ అయితే ఉంటుంది. హీరోని తీసుకురావడానికి అండ్ వాళ్ళు ఒక మిషన్ మీద పోతారు కదా! ఇలా అయితే ఉంటుంది. బట్ ఈ మూవీలో మాత్రం మీరు స్టోరీ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. సీన్స్ ఉంటాయి. కామెడీ సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాయి. బట్ ఆ సీన్స్ ఎలా ఉంటాయంటే ఒకటి తర్వాత ఇంకోటి, ఇంకో తర్వాత ఇంకోటి అలా సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఎలా అంటే హీరో ఇంట్రడక్షన్ అయితే జరగద్ది కదా! దాని తర్వాత హీరో అనేది ఖైదీ అవుతాడు. దాని తర్వాత ఫైట్ సీన్ ఉంటది. దాని తర్వాత ఇంకో సీను. ఏం సీను? స్కూల్ సీన్ ఉంటది. దాని తర్వాత హీరోయిన్‌తో కలిసే సీను. ఇలా మనకు సీన్ అయితే వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో మళ్ళీ హీరో ఫాదర్‌ని కాపాడాలి. ఇలా సీన్స్ అనేవి మనకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ కంటిన్యూయస్ డ్రామాలో వచ్చేసి మనకు డ్రామా అనేది ఎక్కువైపోయింది. నాకు కొంచెం సేపు అయిన తర్వాత ఈ సీన్స్ ఏంట్రా బాబు అసలకి ఏదో జస్ట్ కామెడీ సీన్స్ కోసం పెట్టినట్టుంది మూవీలో. అంతేగాని ఒక మోటివ్ మీద ఒక పర్పస్ మీద అయితే మూవీ వెళ్తున్నట్టయితే నాకైతే అనిపించలేదు. బట్ మూవీ మాత్రం నాకైతే న్యాయం అయితే చేసింది. నా టికెట్ డబ్బులకి కామెడీ జనరేట్ చేసింది. నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. బట్ ఎక్కడో ఒక విలుతైతే ఉంది. పూర్తి సినిమా చూసినట్టయితే ఎక్కడ అనిపించలేదు. సీన్స్ కామెడీ సీన్స్ చూసినట్టే అనిపించింది. అంతెందుకండి విలన్ క్యారెక్టర్ చూసుకోండి. విలన్ ఉంటాడు. ఇలా ఒక పెద్ద ఇష్యూ ఉంది అని చూపిస్తారు. బట్ ఆ ఇన్సిడెంట్ ఏంటో అసలకి ఎందుకో అండ్ అసలకి పక్కా పోయి ఆడుకో అన్నట్టయితే సైడ్ క్యారెక్టర్ చేసేసారు ఆ విలన్ క్యారెక్టర్‌ని. మెయిన్‌గా వచ్చేసి మనకు హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ మధ్య మనకు కామెడీ జనరేట్ చేద్దామని ఈ ఫోకస్ మీద మనకు విలన్ వచ్చేసి సైడ్ యాంగిల్ చేసేసారు. సైడ్ డిష్ చేసేసారనుకోండి. ఇంకా మూవీ పాజిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ పాజిటివ్ వచ్చేసి చిరంజీవి గారనమాట. సో, చిరంజీవి గారి లుక్, యాక్టింగ్, పెర్ఫార్మన్స్ ఆ ఓల్డ్ వైబ్ అయితే వచ్చింది. 'గురూజీకి' ఈ క్యారెక్టర్ చాలా బాగా అయితే సూట్ అయింది. ఆయనే వచ్చేసి మనకు 80% కామెడీ అనేది జనరేట్ అయితే చేశారు. అది వర్కౌట్ కూడా అయింది కొన్ని కొన్ని దగ్గర కొంచెం క్రింజ్ లాగా అనిపించింది. మూవీలో సెకండ్ హైలైట్ ఏంటి అంటే లాస్ట్ మనకొచ్చేసి వెంకటేష్ వచ్చినప్పటి నుండి కామెడీ ఉంటది చూసుకోండి. మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. జస్ట్ మనకు సగం మూవీ కాదు 70, 80% అయినప్పుడు మూవీలో ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పటి నుండి కామెడీ ఉంటది చూసుకోండి నా సామిరంగా. ఫుల్‌గా వచ్చేసి మీరొచ్చేసి నవ్వుకుంటారు. కన్నడలో అయితే ఆయన వచ్చేసి మాట్లాడతాడనమాట. సో, ఆ కన్నడ లాంగ్వేజు అండ్ మనకొచ్చేసి హీరోతో మందు కొట్టే ఒక యానిమేషన్ సీన్ ఉంటది. అది అలానే కొన్ని డైలాగ్స్ వీళ్ళిద్దరి మధ్య సూపర్‌గా అయితే ఉన్నాయి. అది చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. మూవీలో నాకు ఇంకో విషయం అయితే బాగా అయితే నచ్చింది. మనకు 'మత్తు వదలరా'లో ఒక సీరియల్ టైప్ డ్రామా అయితే అవుతూ ఉంటుంది కదా! మధ్యలో. సేమ్ అలానే ఇందులో కూడా ఒక సీరియల్ అయితే జరుగుతూ ఉంటుంది. మొగుడు పెళ్ళాలు గొడవ పడుతూ ఒక సీన్ అయితే ఉంటుంది. ఒక సీరియల్ అన్నమాట. మన హీరో చూస్తూ దానికి కామెంటరీ చేస్తూ ఆ సీరియల్ వచ్చేసి అలా వెళ్తూనే ఉంటుంది. ఆ సీరియల్ పోర్షన్ వరకు వచ్చేసి నాకొచ్చేసి బాగా అయితే నచ్చింది. ఇలా వచ్చేసి మనకు కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ కొన్ని సీన్స్ వచ్చేసి కామెడీ అనేవి జనరేట్ అయితే చేసాయి. ఇంకా మిగతా సీన్స్ కూడా మనకు కామెడీ అయితే జనరేట్ చేస్తాయి. సో, నాకు మూవీ వచ్చేసి స్టోరీ పరంగా అంతగైతే నచ్చలేదు. ఏదో రొటీన్ స్టోరీ అయితే తీసుకొనొచ్చేసారు. అండ్ విలన్‌ని పెట్టకపోయినా పర్లేదు. ఎందుకంటున్నానంటే ఈ మూవీ మొత్తం మనకు మొగుడు, పెళ్ళాం గొడవ. ఈ మధ్యలో డ్రామా. ఈ విలన్‌ని పెట్టకపోయినా ఇబ్బందేం లేదు. ఆ విలన్ మోటివ్ కూడా అసలకి తమ్ముడు చనిపోయాడు అన్న రివెంజ్. ఏంటయ్యా ఇది? సూర్యుడు లాస్ట్ సినిమా అయిపోతుందిరా! విలన్ ఎక్కడ్రా? అన్నట్టయితే లాస్ట్‌లో వస్తాడు మనకి విలను.
నేను మీకు స్పాయిలర్ కాదు. జస్ట్ నేను చెప్తున్నాను. మీరు గాని హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకనైతే వెళ్ళకండి. జస్ట్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంటు అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటు మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసిందా లేదా? ఈ మోటివ్‌తో అయితే ఎళ్తే మాత్రం మీకు టికెట్ డబ్బులైతే వసూలైతే అయిపోతాయి. లేదు స్టోరీ మాకు కావాలి, ఇలా కావాలి, అలా కావాలి అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు. సీన్ ఒక జరగద్ది, కామెడీ ఉంటది. దాని తర్వాత ఇంకో సీన్ ఉంటది. దాని తర్వాత కామెడీ ఉంటది. అలా సీన్ కామెడీతో ఎళ్ళిపోతూ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కొచ్చేసి మూవీ అయితే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. అండ్ కామెడీ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా నచ్చుతుంది. బట్ వేరే టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళకి మూవీ కొంచెం డ్రామాగా అండ్ బోర్‌గా అనిపించొచ్చు. ఎంతసేపు చూపిస్తారు? ఇలాంటి కామెడీనే కదా! మనం ప్రీవియస్ మూవీలో కూడా చూసాం. సిట్యుయేషన్ కామెడీ ఉన్న సీన్‌ని డ్రాగ్ చేస్తూ కామెడీతో తీసుకొనెళ్తూ ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో, మూవీ అనేది నాకు ఇదే ప్యాటర్న్‌తో అన్ని మూవీస్ ఎళ్తూ ఉంటే కొంచెం రొటీన్ బోర్‌గా అయితే అనిపించింది. అండ్ ఆ క్లైమాక్స్ కూడా సినిమా ఎండ్‌కొచ్చేసింది. క్లైమాక్స్ పెట్టేద్దాం. ఇంకెందుకు డ్యూరేషన్ ఎక్కువైపోయింది. ఇక ఫైట్ సీన్ పెట్టేద్దాము. ఫైట్ తర్వాత హీరో, హీరోయిన్ కలిసిపోతారు. ఇలా ఒక ప్లాన్ చేద్దాం అన్నట్టయితే ఉందది. సో, క్లైమాక్స్ కూడా నాకంత జస్టిఫై‌గా అయితే అనిపించలేదు. అండ్ ఆ ఫైట్‌లో కూడా కామెడీ. అరె బాబు! సినిమా మొత్తం ఒకటే అంటానండి. కామెడీ బేసిస్ మీద మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. మీరు గాని కామెడీ ఆడియన్స్ అయ్యుంటే మూవీ మీకు నచ్చుతుంది. లేదు మేము వేరే టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటే మూవీ మీకు కొంచెం డ్రాగీగా, కొంచెం ఓవర్ స్ట్రెచ్‌డ్ లాగా అయితే అనిపించొచ్చు. బట్ సమ్ కామెడీ సీన్స్ వచ్చేసి చాలా వర్కబుల్‌గా అయితే వర్క్ అయింది. అండ్ జీరో ఎమోషన్స్ అవి వదిలేయండి. ఈ ఎమోషన్ ఎక్కడంటే మనకు పిల్లలతో మన హీరో కొంచెం మాట్లాడతాడు. సో, ఇలాంటి సీన్స్ మనం చాలానే చూసామన్న ఒక ఫీలింగ్ అయితే వస్తది. అక్కడ నాకు జీరో ఎమోషన్ లాగైతే అనిపించింది. ఓవరాల్‌గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, అనిల్ రావిపూడి ఈసారి కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే తెచ్చారు. బట్ ఓన్లీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ తరహాలోనే తీసుకొనొచ్చేసారు. స్టోరీ గాని, మిగతా విషయాలు గాని ఏం లేదు. ప్రీవియస్ మూవీ లాగానే ఈ మూవీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తది. సంక్రాంతికి ఎలాగైనా మనకు ఫ్యామిలీ ఆడియన్సే మనకైతే థియేటర్‌కైతే వస్తారు కదా! సో, వాళ్ళని న్యాయం చేసైతే థియేటర్ నుండైతే బయటికైతే పంపిస్తుంది. కామెడీ అయితే ఉంది. అండ్ ఎలివేషన్స్ ఉంటాయి. ప్రతిదీ సూపర్‌గా అయితే ఉంటుంది. సో, మూవీ అనేది ఈ సంక్రాంతికి ప్రశాంతంగా టికెట్ డబ్బులకైతే వర్త్ ఇటే. బట్ నాకైతే మూవీ ఇదే ప్యాటర్న్‌లో ఎన్ని సార్లు చూస్తామన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అయినా గాని మూవీ వన్ టైమ్ వాచబుల్. మీ టికెట్ డబ్బులకి న్యాయం అయితే చేస్తుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 పాయింట్ అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.